ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు వైసీపీ నేత షర్మిల. గుంటూరు జిల్లాలో రెండో రోజు ప్రచారం చేస్తున్న షర్మిల మహిళలు, రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా ఆయన దుర్వినియోగం చేశారని విమర్శించారు. మొట్టమొదటి హామీ రైతుల రుణమాఫీ మీద సంతకం పెడతానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు గారు. రైతులని ఘోరంగా దగా చేసిన నాయకుడు చంద్రబాబు గారు. రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు, రుణమాఫీ చేయకుండా మహిళలందరినీ వంచాడు చంద్రబాబు గారు. ఒక మంత్రి కూడా చెప్తున్నాడు, కేంద్ర ప్రభుత్వము 2500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బిల్డింగ్ అంటే ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా ఇంతవరకు కట్టలేదు చంద్రబాబు గారు. ఇంత చేతగాని ముఖ్యమంత్రి మనకు అవసరమా? మంత్రి నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. ఏమి రాని లోకేష్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు పుత్ర వాత్సల్యంతో 3 మంత్రిత్వ శాఖలు కట్టబెట్టారని అన్నారు. కుమారుడికి రాజకీయ ఉద్యోగం కల్పించిన చంద్రబాబు నిరుద్యోగులను మాత్రం పట్టించుకోలేదని నిప్పులు చెరిగారు. ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 శాఖలకు మంత్రి కూర్చున్నాడు. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు పప్పు గారు, ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. 3 శాఖలకు మంత్రట. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని చంద్రబాబు గారు ఈ పప్పు గారిని జనాల నెత్తిన రుద్దారు. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇది పుత్రవాత్సల్యం కాదా? వైసీపీకి ఎవరితోనూ పొత్తు లేదని స్పష్టం చేశారు వైఎస్ షర్మిల. గుంటూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల్లో హుషారు తెప్పించేలా ప్రసంగించిన ఆమె సింహం సింగిల్ గానే వస్తుందంటూ సినిమా డైలాగులు పేల్చారు. కేసీఆర్తో, బీజేపీతో తమకు పొత్తు ఉందని టీడీపీ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. స్పష్టంగా చెప్తున్నాం, మాకు కేసీఆర్ గారితో పొత్తు లేదు, బీజేపీతో పొత్తు లేదు, కాంగ్రెస్తో పొత్తు లేదు. మాకు పొత్తు లేదు, పొత్తు అవసరం లేదు. ఎందుకు? సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పొత్తు లేకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది అని దేశంలో ప్రతి సర్వే చెప్తుంది.